మీరు గతంలో పెడన నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెడన నియోజకవర్గానికి వైసీపీకి రాము అనే వ్యక్తి సమన్వయకర్తగా ఉంటున్నారు అనుకుంటున్నాను. కాదండి, రాంప్రసాద్. రాంప్రసాద్, అదే రాము అలియాస్ రాంప్రసాద్. ఇటీవల ఆయన ఆస్తులపై కావచ్చు, ఆయన షాపులపై కావచ్చు విపరీతంగా దాడులు చేయించారు. వారిని అంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటున్నారు. అంటే మీ పార్టీ నుంచి ఆయనకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అంటే సపోర్ట్గా నిలబడడం లేదని వింటున్నాం. ఒకటండి, ఈ వ్యవస్థలో మీకు చెప్పాను ఇందాక కూడా, ప్రత్యర్థిని రాజకీయాన్ని రాజకీయంగా చూసే పరిస్థితి ఈనాటున్న ముఖ్యమంత్రి గారికి లేదు, ఆయన మంత్రివర్గ సహచరులకి లేదు, తోటి ఎమ్మెల్యేలకి వీళ్ళకి కూడా లేదండి. పెడన నియోజకవర్గంలో వచ్చు, ఇక్కడ నా దగ్గర కూడా నా సమస్య మీకు చెప్పలా కాబట్టి, నా సమస్య మీ దాకా రాలేదు కాబట్టి మీకు తెలియదు. నాకు కొన్ని అంటే నిజంగా చెప్పాలంటే నేను నడిచేది, నా కుటుంబం నడిచేది నేను ఒక వ్యాపారం, ఆ చిన్న వ్యాపారాన్ని కూడా చేసుకుని ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏ వ్యాపారం? ఇప్పుడు మా బావమర్ది పేరుతోనో లేకపోతే ఇంకోటి పేరుతోనో మేము చిన్నప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, చిన్నవి. లేదంటే మా వ్యాపారమే మా కుల వృత్తే బ్రాందీ షాపులు ఉండేవి, ఇయ్యగలు ఇవన్నీ పోయినాయి. నా పేరు మీద నేను మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, ఉండదు. నా పేరు మీద ఒక బార్ నడుస్తుంది, నా పేరు మీద లైసెన్స్ ఉంటుంది. అంటే నాకు వచ్చే 1,00,000 2,00,000 నా కుటుంబానికి సరిపోద్ది. నేను ఏ రాజకీయం దోనుకో లేకపోతే సాధారణ పని. అయిన రాంప్రసాద్ అతని వ్యాపారం ఏంటండి, వైన్ షాపులు. అంటే ఆక్షన్ పెట్టేది ఎవరంటే ఈ ప్రభుత్వమే కదా. ప్రభుత్వం అనుమతితో డబ్బులు కట్టి వ్యాపారాన్ని రన్ చేసుకుంటున్నాడు. అక్కడ జరిగింది ఏంటండి, ఒక మున్సిపల్ దీంట్లో మా వైఎస్ఆర్ పార్టీ గెలిచాం, ఒక మండలం మేము గెలిస్తే మా మీద దాడులు చేస్తారా? అంటే మేము ఒక బలహీన వర్గాలం, బీసీలు, చిన్న కుటుంబాలు మా మీద దాడులు చేసి మీరు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏ రోజున కాంగ్రెస్ పార్టీ, రాంప్రసాద్ కూడా బలహీన వర్గానికి చెందిన అంతే కదా. ఇప్పుడు చిన్నవాళ్ళ మీద మీ ప్రతాపాలు ఏంటి? మీపైన ఎలాంటి దాడులు జరిగాయంటారు? సేమ్ అటువంటిదే. నా బార్ మీద నన్ను మూసేపించాలని, ఆ బార్ మీద కేసు పెట్టాలని, ఆ బార్ మీద కేసు పెడితే నా మీద కేసు పెట్టాలని, ఇవన్నీ ముందుగానే నేను గ్రహించాను. కాబట్టి నాకు అసలు ఈ వ్యాపారంతో అసలు వద్దని చెప్పేసి నేను అది దీంతోనే నేను లెటర్ కూడా ఇచ్చేసాను. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంటుంది అసలు? ఈ ప్రభుత్వంలో ఏదైనా చేయగలరండి, ఏదైనా చేయగలరు. తిమ్మిని బమ్మి చేయగలరు, ఏదైనా చేయగలరు, కేసులు పెట్టగలరు, బలవంతంగా రుద్దగలరు, జైలుకి కూడా పంపించగలరు. ఈ ప్రభుత్వం చేసి అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థిని రాజకీయంగా మేమే చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా చేసేవాళ్ళం. కానీ మాకు ఆ మంచి సంస్కారం మాకు ఇచ్చాడు దేవుడు, ఇటువంటి చెడు సాంప్రదాయం మాకు ఇవ్వలేదు. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా వ్యాపారాల మీద దెబ్బ కొట్టి, వ్యాపారాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టి, మేమేమో ఆర్థికంగా కుంగిపోతే మీరేదో ఇక్కడ గెలవాలని చెప్పేసి అనుకుంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. రాంప్రసాద్ ఆర్థిక మూలాలపై ఇప్పుడు దెబ్బ కొట్టారని మీరు చెప్తున్నారు. ఆర్థిక మూలాలంతా కూడా దెబ్బతిన్నాయి. అంటే ఆ వ్యక్తికి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? తప్పనిసరిగా అండి, మా పార్టీ అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇవన్నీ కూడా జరిగే పరిస్థితులని. రేపు రాబోయే రోజుల్లో అతనికి మా సపోర్ట్ డెఫినెట్గా ఉంది. వాడు ఏదో ఆర్థికంగా దెబ్బ కొట్టినా దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, రేపు మంచి జరుగుతుంది. మా వల్ల నష్టపోయి, మా పార్టీ వల్ల నష్టపోయిన మేము ఎందుకు కుదురుకుంటామండి? డెఫినెట్గా మంచి చేయాల్సిందే కదా మేము కూడా. అంటే చెడు చేయలేము, కానీ మంచి మా వల్ల మా పార్టీలో దెబ్బతిన్న వాళ్ళు మేము చేయనివ్వాల్సిందే, డెఫినెట్గా ఇస్తాం. ఇప్పుడు ఇంతవరకు మీరే చెప్పారు, రాజశేఖర రెడ్డి గారితో మీకు చాలా సఖ్యతగా ఉంది. యువజన సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్తో కలిశారు. ఆయన ఎప్పుడు వచ్చిన అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా నేను వెళ్ళి కలిసేవాడిని, జీడిపప్పు మిఠాయి ఇచ్చేవాడిని కూడా చెప్పారు మీరు. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా దూరం అయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే చాలామంది మెజార్టీ లీడర్స్ అంతా కూడా జగన్ వైపు వెళ్ళారు. అయితే జోగి రమేష్ గారు రాజశేఖర రెడ్డి గారికి అంత సఖ్యతగా ఉన్నా అప్పుడు వెంటనే జగన్ వైపు ఎందుకు వెళ్ళలేదంటారు? 154 మంది సంతకాలు పెట్టింది ఫస్ట్ మేము ఉన్నాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మా ధ్యేయం, దాంట్లో సమస్య లేదు. ఆ రోజు ఉన్నాం. అసలు
సంతకాలు క్రమంలో అందరితో పెట్టించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఫస్ట్ చెప్పిన వాళ్ళమే మేము.